బాలుకి పెళ్ళైన సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ ఇస్తానని చెప్తారు. బాలుకేమో పార్టీ అంటే చాలు ప్రాణం లేచి నిలబడుకుంటుంది అన్నట్టుగా అయిపోతుంది. కానీ మీనాని ఒక మాట అడిగేసి వస్తానురా అంటే, ఏంట్రా మీ పెళ్ళామంటే అంత భయమా అంటే, అంతేం లేదురా నేను ఎంత చెప్తే అంత, నా వెనకాల కుక్క పిల్లలా తిరిగేస్తుంది అనుకుంటూ మీనా దగ్గరికి వెళ్తాడు. ఇక మీనా ఏమో పార్టీ అన్నావంటే కాళ్ళు విరగ్గొట్టేస్తాను నీకు అన్నట్టు చెప్తుంది. ఇక వాళ్ళెక్కడ వింటారు అన్నట్టు తలుపేసి మరీ బతిమలాడుకుంటాడు మీనాని. మరోవైపు షీలా డార్లింగ్ వచ్చి, నాకు తెలుసురా నీ గురించి, నీ బుద్ధి గురించి, నువ్వు పార్టీలు గీటీలు అన్నావంటే అప్పుడు చెప్తాను, ఆ అమ్మాయి దగ్గరే ఉండాలి నువ్వు అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. మొత్తానికైతే వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించేస్తాడు. పంపించి మీనాకు కూడా తిక్క కుదిరిందిలే బాగా అని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంతలో రోహిణి అయితే వచ్చి 10 లక్షలు ప్రభావతి దగ్గరే తీసుకొని షాప్ ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా మళ్ళీ ప్రభావతినే పిలుస్తుంది రోహిణి. రోహిణి ఆడుతున్న నాటకం అంతా ప్రభావతికి ఎంత ముచ్చటేస్తుందో చూస్తుంటే, అసలు నా కోడలికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత వినయం, ఇలాంటి కోడల్నే నేను కావాలనుకున్నానని అయితే చెప్తూ ఉంటుంది. అసలు విషయం ఏంటంటే, రోహిణికి ఆల్రెడీ పెళ్ళైన విషయం ఒకటే తెలుసు. కానీ అంటే వాళ్ళ అమ్మ దగ్గరున్న బాబు రోహిణి బాబే అన్న విషయం ఈ రోజే బయటపెట్టింది రోహిణి. ప్రభావతి ఎవరికీ చెప్పుకోకుండా గుళ్ళో చేద్దాము అని చెప్పడంతో, నాకు కూడా అదే కావాలంట అనుకొని రోహిణి, నలుగురు వస్తే ఎక్కడ నన్ను గుర్తుపట్టి నా గతం గురించి మాట్లాడుకుంటారో ఇదే బెటర్ అన్నట్టు నేను కూడా ఓకే చెప్పానని తన ఫ్రెండ్ విద్యతో చెప్తుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, రోహిణికి ఆల్రెడీ పెళ్ళయ్యి 5 సంవత్సరాల బాబు ఉన్నట్టు. పాపం పిచ్చిది ప్రభావతి తన కొడుకు దొరబాబు రాజు అది ఇది అనుకుంటుంది. నా కొడుకు ఎంత మంచి సంబంధం వస్తుంది, పిల్లల తల్లుల్ని చేసుకోవాల్సిన కర్మ నా కొడుకు లేదనుకుంటూనే ఆఖరికి పిల్ల తల్లినే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రభావతి కొడుకు మనోజ్కి వచ్చింది.